కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మాపైనే కేసులు పెట్టారు. బీజేపీ నేతల ఫోన్లనే కేసీఆర్ ప్రభుత్వంలో టార్గెట్ చేశారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్రంగా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కేసీఆర్కి ఎందుకు వచ్చిందంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. తొలుత బీజేపీ నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేశారని గుర్తు చేశారు. సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించాలని, గత 2 పార్టీలకు అవకాశం ఇచ్చారని ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇవ్వనున్నట్టు బీజేపీ చీఫ్ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయిందంటూ ఆయన తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. మా బీజేపీ వాళ్ళ కార్యకర్తలు, మా బీజేపీ నాయకులందరి ఫోన్లు కూడా కేసీఆర్ మరి ట్యాపింగ్ చేశారని తీవ్రంగా ఆరోపించారు రామచంద్రరావు. ఇక ఒక గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి మరి కల్వకుంట్ల కవిత మరి జాగృతి అధ్యక్షురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ రాచరిక పోకడలు, ఫోన్ ట్యాపింగ్ విచారణ పారదర్శకంగా జరగాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రాచరిక పోకడలు, ఫోన్ ట్యాపింగ్ విచారణ పారదర్శకంగా జరగాలన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. ఇక సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకే ఆయన విచారణకు పిలిచారని తెలిపారు. విచారణ ఎవరిని పిలిచినా వెళ్లాల్సిందేనని, చట్టాలకు ఎవరు అతీతం కాదని పేర్కొన్నారు. తాను తప్పు చేయకపోయినా ఈడీ, సిబిఐ విచారణకు వెళ్ళాను, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ను అసలు విచారణకే పిలవద్దని అంటున్నారు. ఇలాంటి రాచరిక పోకడలు ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీయకుండా విచారణ తుద్దెసుకు తీసుకురావాలన్నారు. అదేవిధంగా కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని సూచించారు. గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి మరి హరీష్ రావును ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకే ఈ కేసులో పూర్తి విచారణ చేస్తారని తనకు నమ్మకం లేదని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కొన్ని రోజులు ఈ కేసును అటు ఇటు తిప్పుతున్నారని, నిజంగా కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే మరి 2 ఏళ్లుగా ఎందుకు కేసు ముందుకు నడపడం లేదని ప్రశ్నించారు. ఏడీఐజీసీ సింగపూర్ గేట్వే అనే సంస్థ డేటా సెంటర్ ద్వారా 67,000 కోట్ల పెట్టుబడులు అన్నారని, కానీ ఆ సంస్థ కనీసం వెబ్సైట్ కూడా లేదని కవిత మరి మాట్లాడటం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి డైరెక్ట్గా అనకపోయినా గుంటనక్క ఫస్ట్ నుంచి ఎవరిని గురించి అంటున్నారో మరి నెటిజన్లందరికీ తెలుసు, సామాన్య ప్రజలందరికీ తెలుసు. కవిత మాట్లాడుతున్న ఈ మాటలని మీరే రకంగా చూస్తారో మరి కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక మిగతాది ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ కలకలం రేపింది. హైవేపై ఏబీవీపీ భారీ రాస్తారోకో స్తంభించింది. ట్రాఫిక్ వీసీ తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ గేట్ వద్ద గిన్నెలతో నిరసన తెలియజేశారని కూడా ప్రశ్నించారు. ఇక ఓటీటీలోకి శంబాలా సరికొత్త రికార్డు. ఆహాలో 11 రోజుల వద్ద మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు జరిగాయని, శంబాలా సినిమా మరి ఓటీటీకి వచ్చేసిందని కూడా ప్రచురించారు. ఇక తర్వాత కార్యకర్తలే కమలం పార్టీకి పెద్దపీటని, 80% మంది కార్యకర్తలకి కార్పొరేట్ టికెట్లని, సర్వే నివేదికల ఆధారంగా టికెట్లు ఖరారు చేసిన త్రిసభ్య కమిటీ, 66 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఇక మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మాపైనే కేసులు పెడతారా? లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. మరి తెలంగాణ మరి డ్రగ్కి ఎడిట్గా మారిపోయిందన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నారు. చివరకు దేవాలయాల భూములు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ కాంట్రాక్ట్ కరప్షన్ ప్రభుత్వం అని అభివర్ణించారు. ఇది 40% కమిషన్ ప్రభుత్వం అని వ్యంగ్యంగా మరి మాట్లాడటం అయితే జరిగిందని మాట్లాడారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు పెరిగినున్న పన్ను వాటా, 16వ ఆర్థిక సంఘ సిఫార్సులు అమలు, ఏపీ తెలంగాణకు పెరిగిన నిధులు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. జీవితాన్ని ప్రేమించండి, నిరాశ ద్వేషించండి అని మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈటెల రాజేందర్ ఏవైతే మాట్లాడారో దాని గురించి అయితే మాట్లాడాం. ఇక గోదావరి పుష్కరాలపై సమావేశం. మరి రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మరి చర్చించారు. అదేవిధంగా నల్గొండలో సింహగర్జన 18వ డివిజన్లో మారుతున్న సీన్. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆలకుంట్ల ఝాన్సీ రాణికి పెరుగుతున్న మద్దతు. బరిలో నుంచి తప్పుకుని మద్దతు ప్రకటించిన చిగుర్ల లలిత సురేష్. తాజా మాజీ కౌన్సిలర్ తీరుపై ఓటర్ల ఆగ్రహం, వసూళ్ల పర్వంపై చర్చ. కార్పొరేషన్లో సగానికి పైగా డివిజన్లో ఏఐఎఫ్బి అభ్యర్థులే ఉన్నారు అని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మరి చూసుకుంటే
కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటన పురస్కరించుకున్న ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ సభా ప్రాంగణం, హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాలను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పోలీస్ కమిషనర్ గౌసలం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం మ్యాప్ ఆధారంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, బారికేడ్ల నిర్మాణ శైలిని సిపి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బారికేడ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా భారత్లో జన్జీ ఆందోళనల సృష్టికి ప్రయత్నాలు, సుప్రీంకోర్టుకు సంచలన విషయాలు చెప్పిన కేంద్రం అని కూడా ప్రచురించారు. ఇక హార్డ్ వర్క్ చేయకపోతే ఎవరు కూడా కాపాడలేరు, మరి లైఫ్ ఒకనొక టైంలో కష్టపడిపోతే మనల్ని ఎవరు రక్షించలేరు అన్నది జగమెరిగిన సత్యం. మన పెద్దలు కూడా వయసులో ఉన్నప్పుడు ఏదైనా సంపాదించగలం, ఆ తర్వాత మన తరం కాదు అంటుంటారు. అలాగే కష్టపడి డిగ్రీలు చదివి ఉద్యోగం సంపాదించగా అమ్మయ్య అనేస్తాం, కానీ అక్కడి నుంచే మన అభివృద్ధి ఎదుగుదల మొదలవుతుంది. అలా కాకుండా చతికిలు పడితే అంతే పరిస్థితి అంటూ నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందరినీ అమితంగా ఆకర్షించడమే కాక ఆలోచింపజేసేలా ప్రశంసలు కురిపిస్తున్నాయని ఒక ఆర్టికల్ రాయటం కూడా జరిగింది. ఇక మహానటి బ్యూటీ ఇల్లు కేరళ శైలికి కేర్ ఆఫ్గా అని చెప్పి కీర్తి సురేష్ గురించి మరి రాయటం అయితే జరిగింది ఒకటి. అదేవిధంగా ప్రజావాణి వినతులు నిర్ణీత గడువుల్లోపు పరిష్కరించాలని, మరి పరీక్షా కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలపై దృష్టి సారించండి అని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరి చెప్పడం కూడా జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు ఏర్పాట్లు చేయండి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని చెప్పారు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం ఆపేయండి, బల్దియా కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మరి అదేవిధంగా బీజేపీ గెలిపే లక్ష్యంగా మనందరం పరిచయాన్ని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ చెప్పడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక బీఆర్ఎస్లో చేరిన జాలాల రవీందర్ రెడ్డి, మరి పరకాల మున్సిపాలిటీలో 14వ వార్డు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాల రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో చేరారు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ముందుకు వెళుతున్నాయి. ఇక కారాపూర్లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం, పాల్గొన్న పార్టీ నాయకులు అభిషేక్ రెడ్డి, భార్గవిరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా చెప్పారు. ఇక తెలంగాణ పబ్లిక్ స్కూల్ సందర్శించిన జోష్నారెడ్డి అని మైనార్టీ యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని చెప్పి మరి ఆదిలాబాద్ నిరుద్యోగ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని